హాయ్ హలో అందరికీ నమస్తే. వ్యవసాయం, పశు సంపద తదితర అంశాలపై రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో హైటెక్ అన్నదాత ఛానల్ మీ ముందుకు వస్తుంది. అందరికీ ఉదయాన్నే శుభోదయం. ఈరోజు ముందుగా గొర్రె పిల్లలలో మరణాలు తగ్గించడం ఎలా, యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై మీ ముందుకు ఈ వీడియో తీసుకొని వస్తున్నాం. చిన్న సన్నకారు రైతులు మరియు భూమి లేని వారు జీవాల పెంపకంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. నేటి గొర్రె పిల్లలే రేపటి రకం అంటే గొర్రె పిల్లల మరణాలను బారిన పడకుండా వాటిని పెంచి అమ్ముకోగలిగితే కాపర్లు లాభాలను గడించవచ్చు. గొర్రె పిల్లలు మరణాలను శాతం తగ్గించడం వలన మంద అభివృద్ధి చెంది అమ్మకం ద్వారా గొర్రె కాపరి లబ్ధి పొందుతారు. సాధారణంగా మరణాలు తక్కువ శాతం ఉన్నప్పటికీ నష్టపోతుంటారు. కావున వాటి మరణాలను శాతం తగ్గించుకోవడం ఈ వీడియోలో తెలియజేసుకుందాం. గొర్రె పిల్లల మరణాలు ముఖ్య కారణాలు: పర్యావరణ ప్రభావం, అదేవిధంగా తల్లి గొర్రె యొక్క ప్రభావం, గొర్రె పిల్ల యొక్క ప్రభావం, వ్యాధుల ప్రభావం వలన ఈ మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. పర్యావరణ ప్రభావం అంటే చల్లటి గాలులు మరియు వర్షం వలన ఈ శరీరం ఉష్ణస్థితి గురై శరీరం నందు వేడిని పుట్టించటకు శరీరంలోని గ్లూకోజ్ ఉపయోగించటం వలన శక్తిహీనత వలన చనిపోతూ ఉంటాయి. తల్లి గొర్రె యొక్క ప్రభావం: పోషణ లోపం వల్ల చూడి గొర్రె గర్భములో పిల్లలను సరిగ్గా పెంచకపోవడం వల్ల తల్లి యొక్క ప్రభావం ఉంటుంది. గొర్రె ప్రభావం: పుట్టిన గొర్రె పిల్ల శరీరం బరువు తక్కువగా ఉంటే వాటిలో మరణాలు తక్కువగా ఉంటాయి. పుట్టిన గొర్రె పిల్ల శరీరం బరువు ఎక్కువగా ఉంటే వాటిలో మరణాలు తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉంటే మరణాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టిన అరగంట లోపల జున్నుపాలు పట్టించి గొర్రెపిల్లల వ్యాధి నిరోధక శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటాయి. తల్లి నుండి పాలు లభించకపోతే పోషణ లేకపోవడం వల్ల చనిపోతూ ఉంటాయి. వ్యాధుల ప్రభావం: ధనుర్వాతం, విరేచనాలు లాంటి వ్యాధుల ప్రభావం వల్ల కూడా ఉండేకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ గొర్రెపిల్లలో ఎక్కువగా గాలికుంటు వ్యాధి, మసూచి వ్యాధి, దుమ్మరోగం, గొంతు వాపు వ్యాధి, చిటుకు వ్యాధి, పీపీ వ్యాధి. ఈ గొర్రెల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకుంటే ఎక్కువగా చనిపోకుండా ఉండేదానికి. గొర్రె పిల్లల మరణాలను తగ్గించుటకు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు: చూడి గొర్రెలను మంద నుండి వేరు చేసి సమతుల పోషణ ఇవ్వాలి. గొర్రెలను వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ కల్పించి గృహవసతి ఏర్పాటు చేయాలి. ఎక్కువ పిల్లలు ఒకే ఈతలో ఇచ్చే జీవాల పోషణపై ఎక్కువగా జాగ్రత్త చూపించాలి. ఈనుటకు 30-45 రోజుల నుంచి చిటుకు వ్యాధి టీకాలు పశు వైద్యుని సలహా తీసుకొని ఇవ్వాలి. పుట్టిన అరగంటలో పిల్లలకు జొన్నపాలు పట్టించాలి. ఎక్కువ శాతం గొర్రెలు చలికాలంలో ఈనుతాయి కాబట్టి అల్పశీతోష్ణతపై చనిపోకుండా పాకల్లో ఉంచడం లేదా పిల్లలు గూడులలో ఉంచి చలి నుండి రక్షణ కల్పించాలి. ఈనిన తర్వాత గొర్రె పిల్లలను తల్లితో పాటు 24 గంటలు ఉంచాలి. పుట్టిన వెంటనే గొర్రె పిల్లను బొడ్డు నుండి 2 అంగుళాలు వదిలి బొడ్డు కత్తిరించాలి. టీన్చర్ అయోడిన్ పట్టించి ధనుర్వాతం, బొడ్డువాపు వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. గొర్రె పిల్లలకు తల్లి గొర్రె నుండి లభించే పాలు సరిపోతున్నాయో లేదో గమనించి లేకపోతే పాలు పట్టించాలి. కవల పిల్లలు ఉన్నచో వాటికి తల్లిపాలు సరిపోతున్నాయి లేదో గమనించాలి. పుట్టిన వారం లోపల గొర్రెలలో కలిగే విరేచనాలు అరికట్టుట లేదా యాంటీబయాటిక్ మందులను పశు వైద్యుని సలహా మేరకు 3-5 రోజుల్లో ఇవ్వాలి. విరేచనాల వల్ల గొర్రె పిల్లలు శరీరంలోని నీటి శాతం కోల్పోతాయి. బలహీనంగా ఉన్నట్లయితే వాటిని ఎలక్ట్రోలైట్ ORSను ఇవ్వాలి. గొర్రె పిల్లలు కడుపు నొప్పి, శరీరం పచ్చగా మారిపోయి చనిపోతే పశు వైద్యుని శవ పరీక్ష చేయించి మందులు వాడేది. గొర్రె పిల్లలకు
క్లాస్ట్రోడియం మల్టీ కంపోనెంట్ వ్యాక్సిన్ వేయించడం వల్ల విరేచనాలు తగ్గించవచ్చు. గొర్రె పిల్లలకు 2 నుంచి 4 నెలల వయసు ఉన్నప్పుడు నంటాల నివారణ మందులు వాయించాలి. గొర్రె పిల్లను ఉంచే ప్రదేశం పరిశుభ్రంగా ఉంచాలి. రక్త విరేచనలు అట్లే ఉంటే రక్త విరేచనలు తగ్గుతాయి. అదేవిధంగా గొర్రె పిల్లలకు సరైన ఫుడ్ అంటే ఫీడ్ ఇవ్వాలి. సరైన దానా, పచ్చిగడ్డి, చిన్న పిల్లలకైతే పాలు ఎక్కువగా ఇవ్వాలి.